अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज़ में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। एसएस डेंटल केयर मल्टी स्पेशलिटी एंड इम्प्लांट सेंटर डॉक्टर सलीम मलिक की जानिब से रोजाना फ्री चेकअप। टाइमिंग सुबह 11 बजे से रात 8 बजे तक। संडे ऑल्सो ओपन। यहाँ पर इम्प्लांट विद टीथ इन 3 डेज, लेजर ट्रीटमेंट, हॉलीवुड स्माइल डिजाइन, फ्लेक्सिबल डेंचर व दीगर ट्रीटमेंट किए जाते हैं। एसएस डेंटल केयर क्लॉक टावर बिसाइड रहमत मस्जिद, HR कॉम्प्लेक्स, फर्स्ट फ्लोर, SBI मेन ब्रांच रोड, महबूब नगर। महबूब नगर के SVS हॉस्पिटल में प्रेस मीट मुनक़द की गई। इस मौके पर खिताब करते हुए डॉक्टर KJ रेड्डी, डायरेक्टर SVS हॉस्पिटल, ने कहा कि SVS हॉस्पिटल में हर तरह के दिल के अमराज का इलाज व सर्जरीज की जा रही है। 24 घंटे कार्डियोलॉजिस्ट मौजूद होते हैं। 24 घंटे कार्डियो थोरैसिक सर्जन हॉस्पिटल में दस्तयाब रहेंगे। फुल टाइम कार्डियक एनेस्थीसिया सर्विस भी रहेगी। एक ही महीने में हार्ट के 4 कामयाब सर्जरीज किए गए। यही नहीं, हॉस्पिटल में एडवांस कैथ लैब फैसिलिटी, तमाम इक्विपमेंट के साथ हार्ट लंग्स मशीन, इंट्रा आर्टिक बैलून पंप, एक्ट मशीन्स मौजूद है। महबूब नगर की आवाम को हार्ट के इलाज व सर्जरीज के लिए हैदराबाद जाना पड़ता था, जिसको देखकर SVS हॉस्पिटल में हार्ट के तमाम इलाज किए जा रहे हैं और इन तमाम इलाज आरोग्यश्री, EHS व दीगर तमाम इंश्योरेंस में किए जाएंगे। इस मौके पर डॉक्टर अवीन सनार MBBS DNB CTUS ने भी खिताब किया और SVS में किए जाने वाले तमाम हार्ट सर्जरीज के मुतालिक तफसीलात बताई। इस मौके पर डॉक्टर जोशी, प्रिंसिपल SVS मेडिकल कॉलेज भी मौजूद थे। స్పెషల్ డే ఫర్ SVS, అనదర్ స్టెప్. ఎందుకంటే SVSలో కార్డియక్ సర్జరీ స్టార్ట్ చేసాము లాస్ట్ మంత్ నుంచి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము మన దగ్గర SVSలో, అంటే మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ లోకల్ రీజన్ వాళ్ళందరికీ హార్ట్ ఆపరేషన్స్ ఇక్కడే జరగాలి. హైదరాబాద్కు వెళ్ళకుండా అంత దూరం వెళ్ళనవసరం లేదు. అందుకని ఇక్కడే ఈ హార్ట్ ఆపరేషన్స్ మనము స్టార్ట్ చేశాము. దీనికి ముందు చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఏమైందంటే, ఇప్పుడు మీకు తెలిసినట్టు ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ మెయిన్లీ 30 to 50 ఏజ్ మధ్యనే వస్తున్నాయి. ఒకవేళ 50 ఇయర్స్ దాటిన తర్వాత ఎవరికైతే హార్ట్ ప్రాబ్లం ఉందో, ఆల్రెడీ డయాగ్నోస్ సమ్ కాంప్లికేషన్ అది అవుతుంది. 50 దాటిందంటే కొంతవరకు సేఫ్. లాస్ట్ మంత్ మా నెవ్యూ, వాడెంత 42, నాకు నైట్ 9 o'clock ఫోన్ చేశారు. అపోలోకి వచ్చేసి, అంకుల్ నేను క్యాజువాలిటీలో ఉన్నాను, 2 రోజుల నుంచి ఇండైజేషన్గా ఫీల్ అవుతున్నాను, గంట నుంచి నాకు బ్రీతింగ్ కొంచెం ప్రాబ్లం అవుతుంది, కొంచెం చెస్ట్ పెయిన్ ఉంది అని అంటే వచ్చేయమని చెప్పాను. క్యాజువాలిటీకి వచ్చేసి ఇమీడియట్గా కార్డియాలజిస్ట్తో చూపించాను. కార్డియాలజిస్ట్ చూసి ఏమన్నాడు, సార్ ఇది హార్ట్ బ్లాక్ ఉంది, ఇమీడియట్గా యాంజియో చేయాలి. సో ఓకే చేయండి అని కట్లాకి తీసుకెళ్లారు. యాంజియోగ్రామ్ చేశాను. యాంజియోగ్రామ్ చేసిన తర్వాత కంప్లీట్ బ్లాక్ ఉంది, 3 వెసల్స్ బ్లాక్ ఉంది. అయితే ఇంకా చెప్పాడు, సార్ ఇప్పుడు స్టెంట్స్ వేయడానికి రాదు, ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం ఉంటుంది, కార్డియక్ సర్జరీ అవసరం ఉంటుంది. 9 o'clock అది. వైఫ్ యంగ్, 2 చిన్న పిల్లలు ఉన్నారు. కీర్తన అని ఏడుస్తూ ఉంది. ఏమి నేను అప్పుడే డాక్టర్ గోఖలే గారు, వెరీ సీనియర్ సర్జన్, ఇంటికి వెళ్ళారు. ఆ రోజు బిజీ డే ఉన్నారు. దానికి ఫోన్ చేశాను, ఈ విధంగా మా వాడు వచ్చారు, కంపల్సరీ రావాలి, ఎందుకంటే ఇది యూ కెన్ ఓన్లీ సేవ్ హిమ్ అని. ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు, అన్నీ రెడీ చేశారు. ఆన్ ద టేబుల్ కార్డియక్ అరెస్ట్ అండ్ దే కుడ్ నాట్ రివైవ్ హిమ్. గంట సేపు ప్రయత్నం చేశారు కార్డియక్ చేస్తూ, రిసర్సిటేషన్ చేస్తూ, కానీ చెవి చేయకపోయారు, చనిపోయారు.
అది చూస్తే హిస్టరీ అంటే ఇంక మనం అంటే వైఫ్ చిల్డ్రన్ ఫ్యామిలీ అంటే ఎవరు లేదు, వాళ్ళే ఉన్నారు. అన్ఫార్చునేట్లీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మదర్ కూడా హార్ట్ అటాక్ చనిపోయింది, ఫాదర్ చనిపోయారు ఎంగేజ్లో. అంటే ఇక అది అంటే మనం చూస్తే తెలుస్తుంది, డిస్క్రైబ్ చేయలేము, వర్డ్స్లో డిస్క్రైబ్ చేయలేము. అటువంటి పరిస్థితి ఎంతో మందికి ఉంది. అంటే విలేజెస్లో చాలామందికి తెలియదు ఈ హార్ట్ అటాక్ వల్ల చనిపోతారు, దాన్ని ప్రివెంట్ చేయగలుగుతారు. బోత్ కార్డియాలజిస్టు సిటీ సర్జన్ ఏమన్నారంటే, ముందే డయాగ్నోజ్ అయిన ఉంటే బైపాస్ వల్ల సేవ్ చేసామండి లైఫ్, ముందే హెల్త్ చెకప్స్ ఉంటే ఆ బైపాస్ లేకుండానే ఈ స్టెంట్స్ వల్ల సేవ్ చేసామని. అంటే ఇటువంటి ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. ఇంతకుముందే మనము గూగుల్లో సెర్చ్ చేస్తే తెలుస్తూ ఉంది, అంటే నియర్లీ 80 to 100 పేషెంట్స్ మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్కు వెళ్తూ ఉన్నారు హార్ట్ ఆపరేషన్స్ కొరకు. చాలా హాస్పిటల్స్లో ఈ హార్ట్ ఆపరేషన్స్ ఫ్రీగా ఉన్నాయి, అంటే ఆరోగ్యశ్రీ కింద ఇన్సూరెన్స్ కింద చాలా వరకు ఉన్నాయి. కానీ ఏమవుతుందంటే హైదరాబాద్ వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, అక్కడ వాళ్ళు ఉండడానికి అకామిడేషన్, ఫుడ్, అది చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. అందుకని ఎవరైతే ఈ విధంగా హైదరాబాద్ వెళ్తున్నారో ఆ చేయాలి ఉద్దేశంతో ఇక్కడ కంప్లీట్లీ ఫ్రీ, ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ ఫ్రీ, ఈహెచ్ఎస్ కింద, రైల్వేస్, పోలీస్ ఎంప్లాయ్, చాలా కంపెనీస్తో టైడప్. అండ్ ఇప్పుడు 100 ఇన్సూరెన్సెస్ రికగ్నైజ్డ్. ఇన్సూరెన్స్ కూడా ఎలా అంటే వేరియస్ హాస్పిటల్స్ని బట్టి ఇన్సూరెన్స్ ఉంటుంది. హైదరాబాదులో 10 lakhs అయ్యే హార్ట్ ఆపరేషను ఇక్కడ మనము less than 2 lakhs చేస్తున్నాం. ఎందుకంటే మన ఓవర్ హెడ్స్ తక్కువ ఉన్నాయి, మన కాస్ట్ తక్కువ ఉంది. అందుకని వాళ్ళకు గవర్నమెంట్ కూడా తక్కువ కాస్ట్ వస్తుంది, అండ్ ఇన్సూరెన్స్ కూడా తక్కువ కాస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా ఎలా అంటున్నారంటే, మీ దగ్గర మాకు తక్కువ వస్తుంది, సో మీ దగ్గర ఒకవేళ ఉంటే మేము పంపిస్తామని. సో ఆ విధంగా అంటే ద బిగ్ మైల్ స్టోన్ ఫర్ ఎస్విఎస్. డాక్టర్ సనర్ గారు మెడికవర్లో పనిచేసే వాళ్ళు ఎంటైర్ టీమ్ వచ్చేసింది మన దగ్గరికి. అంటే హార్ట్ సర్జను, అనస్థీషియా డాక్టరు, టెక్నీషియన్, పర్ఫ్యూషన్ టెక్నీషియన్ అని వెరీ ఇంపార్టెంట్, నర్సెస్, అసిస్టెంట్ డాక్టర్స్, మొత్తం 7-8 పీపుల్ ఎంటైర్ టీమ్ వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ సర్జరీస్ స్టార్ట్ అయ్యాయి 1st November నుంచి. 4 సర్జరీస్ అయిపోయాయి, సక్సెస్ఫుల్గా అయిపోయింది. నిన్న ఒక సర్జరీ అయ్యాయి. సో మీరు పేషెంట్స్ వస్తున్నారు ఫాలో అప్, అంటే డిశ్చార్జ్ అయిపోయారు ఆల్రెడీ, చూస్తారు. సో వాళ్ళను చూస్తే ఫీల్ వెరీ హ్యాపీ. సార్ మన దగ్గరే ఉంది, హైదరాబాద్కు వెళ్ళిన అవసరం, హైదరాబాద్కు వెళ్ళే ఖర్చులు కంప్లీట్గా అయిపోయినాయి. ఆరోగ్యశ్రీలో మీకు తెలిసినట్టు కంప్లీట్లీ ఫ్రీ, భోజనంతో పాటు ఫ్రీ. ఇంకో విషయం మన దగ్గర ఏంటంటే, ఇప్పుడు ఈ హార్ట్ సర్జరీ చేయాలంటే మంచి థియేటర్ ఉండాలి, స్టేట్ ఆఫ్ ఆర్ట్ థియేటర్, లామినార్ ఫ్లో థియేటర్ ఉండాలి. Time is important. That 1 hour or 115 minutes ఆ టైం అనేది లైఫ్ రిటర్నింగ్ ప్రెషియస్ టైం. ఇప్పుడు ఆ పర్సన్ ఎవరు చెప్పారు కదా సార్, మీ కలీగ్, అతను ఒక ½ an hour బిఫోర్ హాస్పిటల్ చేరుకుంటే, ఒక ½ an hour బిఫోర్ ట్రీట్మెంట్ ఇచ్చింటే బతికేవాడు. సో నేను చెప్పేదల్లా ఒకటే, మన ఎస్విఎస్లో, మన మహబూబ్ నగర్లో అన్ని ఫెసిలిటీస్ తోటి హై అండ్ కార్పొరేట్లో ఏదైతే ఇన్స్ట్రుమెంటేషన్స్ ఉన్నాయో, ఏదైతే థియేటర్ ఫెసిలిటీస్ ఉన్నాయో, దానికి మించిన ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. అదే గ్యారెంటీ చెప్తాను, ఎందుకంటే నేను కార్పొరేట్లో పనిచేసి వచ్చిన వాళ్ళు కాబట్టే చెప్తున్నాను. దానికి మించిన ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి సార్. ఈ విషయం మీరు అందరికీ కాస్త మీ ద్వారా, మీ మీడియా ద్వారా అందరికి తెలియచేయండి. మళ్ళీ చెప్తున్నాను, కార్డియాక్ ఆపరేషన్స్, హార్ట్ ప్రాబ్లమ్స్లో టైం ఇంపార్టెంట్. డబ్బులు, అకామిడేషన్ ఇదంతా సెకండ్ ఇష్యూస్ అని నాకు అనిపిస్తుంది. ఆ 1 minute, ఆ 15 minutes దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఆ 10 minutesలో మనం ఇక్కడ క్యాచ్ చేస్తే మనం ప్రాణం బతికించవచ్చు అని నా ఉద్దేశం. आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।